మిత్రులారా నమస్తే. స్వార్థమా త్యాగమా ఏది గొప్పది అంటే మనం వెంటనే త్యాగమే గొప్పది అంటాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి నీతి అది, పెద్దలు మనకు బోధించినటువంటి గొప్ప సందేశం అది నిజంగా. సో ఆ నీతిని ఒక్కసారిగా తలకిందులు చేసి ఆలోచించండి. తలకిందులు చేస్తే ఏమవుతుంది? స్వార్థమే గొప్పది. అది యాక్సెప్ట్ చేస్తామా? ఈ ప్రపంచం యాక్సెప్ట్ చేస్తుందా? ఏమో. కానీ ఒక రచయిత్రి మాత్రం ఈ ప్రపంచాన్ని ఒక్కసారి సందేహంలో పడేసింది. త్యాగం గొప్పదా, స్వార్థం గొప్పదా అంటే వెంటనే త్యాగమే గొప్పదని చెప్పడానికి వీలు లేనంత సందేహంలో పడేసింది. ఎవరా రచయిత్రి? అయన్ ర్యాండ్. ఆవిడే అయన్ ర్యాండ్. ఆమె రష్యాలో పుట్టి అమెరికాలో స్థిరపడినటువంటి ఒక మహారచయిత్రి. తనకు ముందున్నటువంటి అంటే 20వ శతాబ్దపు తొలినాళ్లలో ఈ ప్రపంచాన్ని కుదిపేసినటువంటి సమస్త తత్వశాస్త్రాలని, ఆలోచనా పరులు అందించినటువంటి సమస్త జ్ఞానాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసేసింది. రెండు నవలలు, ఒకటి ఫౌంటైన్ హెడ్, రెండోది అట్లాస్ ష్రగ్డ్. ఈ 2 నవలలతో మొత్తం ప్రపంచంలో ఎగ్జిస్టింగ్ ఐడియాలజీ ఏదైతే ఉందో, ఫిలాసఫీ ఏదైతే ఉందో, ఒక్కసారి అందరం కూడా ఆ గతాన్ని, ఇంతవరకు మనం అందుకున్నటువంటి జ్ఞానాన్ని, సమస్తాన్ని ముందేసుకొని, ఇంతవరకు మనం సత్యం ఇదే నిజమని నమ్ముతున్న దాన్ని ముందేసుకుని, ఇది సత్యమేనా, ఇది నిజమేనా, ఏది సత్యం ఏది అసత్యం, ఓ మహాత్మా ఓ మహర్షి అన్న సందేహంలో పడిపోతాం అన్నమాట. అంత గొప్ప సందేహంలో పడేసింది అయన్ ర్యాండ్. ఆమె మన డైరెక్టర్ రామగోపాల్ వర్మ గారు ఉన్నారు కదండి. డైరెక్టర్ రామగోపాల్ వర్మ ఆమె అంటే పడి చచ్చిపోతాడనమాట. ఆమె అంటే అంత ఆరాధన. తన జీవితాన్ని, తన ఆలోచనల్ని మొత్తాన్ని మార్చివేసినటువంటి గొప్ప రచయిత్రి ఎవరైనా ఉంటే ఆమె అయన్ ర్యాండ్. ఆమె రాసినటువంటి ఫౌంటైన్ హెడ్ చదివిన తర్వాతే మొత్తం నేను మారిపోయాను అంటాడు. ఆమె అంటే అంత పిచ్చి. ఒక ఇంటర్వ్యూలో ఆయన అడుగుతారు, ఆమె కనిపిస్తే ఆమెలో మీరు ప్రేమలో పడతారా అంటే లేదు. మరొక సందర్భంలో కొంటిగా ఆయన చెప్పేవాడేమో కానీ ఇక్కడ మాత్రం అయన్ ర్యాండ్ విషయంలో మాత్రం ఆమెను ఒక పూజనీయ స్థానంలో కూర్చోబెట్టి ఆమె ముందు కింద బాసిన్ బట్టలు వేసుకొని అలాగా ఆరాధనగా ఆమె కళ్ళల్లోకి చూస్తాను అన్నాడు. అది అంత ఆరాధన. అంటే ఒక రామ్ గోపాల్ వర్మ చెప్పాడు కాబట్టి అయన్ ర్యాండ్ గొప్పదని, ఆమె రచనలు గొప్పవని, ఆమె ఫిలాసఫీ గొప్పదని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం కాదు. అసలు ఎవరి అయన్ ర్యాండ్? 20వ శతాబ్దంలో వచ్చినటువంటి మొత్తం ఆలోచనల్ని, తార్కికమైనటువంటి ఆలోచనల్ని సమస్తాన్ని కూడా తల్లకిందులు చేసి ఒక్కసారిగా ప్రపంచమంతా నివ్వెరపోయేటట్టు, తాత్విక ప్రపంచము, సాహిత్య ప్రపంచము నివ్వెరపోయేటట్టు చేసినటువంటి ఈ అయన్ ర్యాండ్ ఎవరు? ఆమె రాసినటువంటి మొదటి నవల ఫౌంటైన్ హెడ్ ఏమిటి? దాని గురించి మీకు ఈరోజు చెప్పాలి మిత్రులారా. అయితే ఈ ఫౌంటైన్ హెడ్ గురించి చెప్పేటప్పుడు ముందుగా అయన్ ర్యాండ్ ఎవరు అనేటటువంటి 2 ముక్కలు చెప్పాలి. ఆమె 1905లో రష్యాలో పుట్టింది. 6 ఏళ్లకి 9 ఏళ్లకి తాను రచయిత్రిగానే ఉండాలి, స్థిరపడాలి అని చెప్పి తన భవిష్యత్తును తానే నిర్ణయించుకుంది. కానీ 1917లో రష్యాలో సోషలిస్ట్ విప్లవం వచ్చింది కదా. అప్పుడు అందరితో పాటే ప్రైవేట్ ఆస్తులన్నీ ప్రభుత్వపరం అయిపోయిన సందర్భంలో ఈమె తల్లిదండ్రుల ఆస్తులు కూడా ప్రభుత్వపరం అయిపోయాయి. ఈమె అక్కడ ఆ కలెక్టివిజం, ఆ సోషలిజం, ఆ కమ్యూనిజం, ఆ వర్గ పోరాటం, వర్గతత్వం, వాళ్ళ కమ్యూనిజం చెప్పేటటువంటి ఫిలాసఫీ అంతటి కూడా ఆమె నచ్చలేదు ఆమెకి. అక్కడి నుంచి ఆమె అమెరికా వెళ్ళిపోయింది. 20 సంవత్సరాల వయసులో అమెరికా వెళ్ళిపోయి హాలీవుడ్లో రచయిత్రిగా స్థిరపడి, స్క్రిప్ట్ రైటర్గా స్థిరపడి, అలా రాస్తూ ఉన్నటువంటి క్రమంలో తనకు కొన్ని ఆలోచనలు, కొన్ని తాత్వికమైనటువంటి సంఘర్షణలు జరిగి ఒక ఫిలాసఫీ డెవలప్ అయింది ఆమెలో. అదే ఆబ్జెక్టివిజం అనేటటువంటి ఫిలాసఫీ. అదే ఇండివిజువలిజం, వ్యక్తివాదం. కరెక్ట్గా కలెక్టివిజానికి, సామూహిక వాదానికి వ్యతిరేకంగా ఆపోజిట్ అన్నమాట ఈ ఇండివిజువలిజం కానీ ఆబ్జెక్టివిజం కానీ. అట్లాంటి ఫిలాసఫీ డెవలప్ అయ్యేటప్పటికి ఆమె ఆ ఫిలాసఫీని మానవులందరికీ కూడా తెలియజెప్పడానికి సాహిత్య రూపంలో, నవలల రూపంలో
చెప్తే, పాత్రల రూపంలో చెప్తే బాగుంటుందని నవలలు రాసింది. మొట్టమొదటి నవల ఫౌంటైన్ హెడ్. ఆ ఫౌంటైన్ హెడ్లో తను ఏ వ్యక్తి అయితే ఈ ప్రపంచంలో ఎలాంటి వ్యక్తి ఉండాలి, తన ఆదర్శ పురుషుడు ఎలాంటి, తన ఆదర్శ వ్యక్తి ఎలాంటి వాడు అనేటటువంటిది ఒక పాత్రను సృష్టించి అది చెప్పడం కోసం, ఆ పాత్ర ఎలా ఉంటుందో చెప్పడం కోసం, తను అనుకుంటున్నటువంటి ఇండివిజువల్ పవర్ఫుల్ మ్యాన్ ఎలా ఉంటాడో చెప్పడం కోసం నవల రాసిందండి. ఆ నవల మీకు ఇప్పుడు ఈ రోజున నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. మిత్రులారా, ఇది ఐన్ రాండ్ రాసినటువంటి ఫౌంటైన్ హెడ్. మొత్తం ప్రపంచాన్ని కుదిపి పారేసిందనమాట. ఇప్పటికీ నేను ఒక చోట, బహుశా రామ్ గోపాల్ వర్మ చెప్పుకుంటాడు, అమెరికాలో ప్రింట్ అవుతున్నటువంటి పుస్తకాల్లో బైబిల్ తర్వాత ఎక్కువ కాపీలు అమ్ముడిపోయినటువంటిది నవల ఇది. ఇప్పటికీ ఈమె రాసినటువంటి ఈ 2 నవలలు కూడా బెస్ట్ సెల్లర్స్గా ఉంటాయట న్యూయార్క్ టైమ్స్. కాబట్టి ఈ పుస్తకంలో ఏముంది ఏమిటి అనేటటువంటిది. సరే, ఆమెకి సోషలిజం అంటే పడలేదా, కమ్యూనిజం అంటే పడలేదా, తల్లిదండ్రుల ఆస్తి వాళ్ళు లాగేసుకున్నారు కాబట్టి అందుకే ఆమెలో అంత వ్యతిరేకత వచ్చిందా కలెక్టివిజం పట్ల, ఈ ఆరాలు తీయాల్సినటువంటి పని లేదు. కానీ ఆమె ఈ నవలలో ఏం చెప్పింది అనేటటువంటిది టూకీగా ఒక కథ రూపంలో మనం చెప్పుకొని 2 నిమిషాల్లో ఆ తర్వాత ఆ ఫిలాసఫీ దగ్గరికి వెళ్దాం. ఇందులో ఈ కథలో హోవార్డ్ రోర్క్ అనేటటువంటి పాత్రని ఆమె సృష్టిస్తుందండి. అతను ఒక ఆర్కిటెక్టు. చిన్నప్పటి నుంచి కూడా అతను ఒక స్వతంత్ర భావాలు కలిగినటువంటి వాడు, స్వేచ్ఛను ప్రేమించేటటువంటి వాడు, తన ప్రతిభ మీద, తన క్రియేటివ్ ఎబిలిటీ మీద మాత్రమే నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి. ఈ ప్రపంచంలో ఏదో ఒకటి చేయాలి అనే తపన ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట అతను. కానీ ఈ ప్రపంచం ఒక వ్యక్తి స్వేచ్ఛను, ఒక వ్యక్తి స్వతంత్రాన్ని, ఒక వ్యక్తి ప్రతిభను నిజంగా గుర్తిస్తుందా, స్వీకరిస్తుందా? అంతకు ముందున్న ప్రతిదాన్ని కూడా సమూలంగా మార్చివేసి విప్లవాత్మకంగా ఆలోచించేటటువంటి ప్రతి మనిషి విషయంలో కూడా ఈ ప్రపంచం చరిత్రలో ఏం చేసిందో మనకు తెలుసు. ప్రశ్నించమన్నందుకు సోక్రటీస్ని విషమిచ్చినటువంటి ఈ ప్రపంచం ఎప్పుడెప్పుడు కొత్త కొత్త ఆవిష్కరణలు మనిషి చేశాడో, ఒక అడుగు ముందుకు వేశాడో అప్పుడల్లా అడ్డుకట్ట వేస్తూనే ఉంది. ఆ విషయం మనకు తెలుసు. ఇది ఈమె చెబుతుంది తర్వాత ఈ నవల్లో. అలాంటి ఒక పాత్రని సృష్టించి అతను చిన్నప్పటి నుంచి, హోవార్డ్ రోర్క్ అనేటటువంటి అతను చిన్నప్పటి నుంచి ఆర్కిటెక్చర్ చదువుకున్నటువంటి ఆ కాలేజీలో అతన్ని బహిష్కరిస్తారు. తర్వాత అతను వెళ్ళిపోయి ఒక చోట ఉద్యోగం సంపాదిస్తాడు, ఒక పేరున్నటువంటి ఆర్కిటెక్ట్ దగ్గర. అక్కడ ఆ ఆర్కిటెక్ట్ అప్పటికే ప్రతిభ ఉన్నవాడికి, ప్రావీణ్యం ఉన్నవాడికి ఈ ప్రపంచంలో చోట్లేదురని ఆయన చెప్తూ ఉంటాడు. అయినా సరే ఆయన దగ్గరికి చేరతాడు. సరే, బాధలు పడతాడు. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు అతనికి వస్తున్నప్పటికీ కూడా హోవార్డ్ రోర్క్ అనే తను గీసిన ప్లాన్, తను ఇచ్చినటువంటి డిజైన్ అలాగే ఉండాలి అంటే అందరూ అదేంటిది, మాకు కావాల్సినట్టుగా నువ్వు కట్టాలి కానీ నువ్వు ఇచ్చినటువంటి డిజైన్తో కడతానంటావేంటి అని చెప్పి అందరూ కూడా అతన్ని నిషేధిస్తూ ఉంటారు, అతన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అతను అత్యంత ప్రతిభావంతుడు, తిరుగులేదు. మొత్తం ఆర్కిటెక్చర్ ప్రపంచంలోనే, ఆ క్రియేటివ్ రంగంలోనే అతను చాలా గొప్ప ప్రతిభావంతుడు. అయినప్పటికీ ప్రపంచం అతన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. చిచ్చి, ఈ రాళ్ళు కట్టి ఈ వీళ్ళ కోసం కనీస జ్ఞానం లేనటువంటి వాళ్ళు, కనీసం ఆర్ట్ అంటే ఏమిటో తెలియనటువంటి వాళ్ళు, వీళ్ళ కోసం నేను భవనాలు కట్టడం కంటే రాళ్ళు కొట్టుకొని బ్రతకడం నయం రా బాబు అని చెప్పి ఒక క్వారీలో రాళ్ళు కొట్టే పనిలో చేరతాడు. అక్కడ డొమినిక్ ఫ్రాంకన్ అనేటటువంటి అమ్మాయి పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరూ శారీరకంగా కలుస్తారు. కలిసినటువంటి సందర్భంలో అతను నన్ను రేప్ చేశాడని ఆ అమ్మాయి అంటుంది. కానీ ఆ రేపు తనకి ఇష్టమే అంటుంది. ఏమిటిది, ఇది ఎక్కడ ప్రేమరా బాబు అని అనుకుంటున్నారా? నవల చదివితే మీకు తెలుస్తుంది ఆ మాటలో ఏంటి అర్థమని. అతని ఇష్టం మీద అతన్ని అంటే ఎంత ప్రాణమో, ఎంత పడి చచ్చిపోతుందో, ఆ పడి చచ్చిపోవడానికి, ఆ ప్రాణం ఇవ్వడానికి, అతనంటే ప్రేమకి వ్యతిరేకంగా పూర్తి భిన్నంగా తను ప్రవర్తిస్తూ మరో ఇద్దరిని పెళ్లి చేసుకుంటుంది, అతన్ని కాదు. అనేక పరిస్థితుల కారణంగా. ఇదెక్కడి ప్రేమ, ఇదెక్కడి పిచ్చి, ఏమిటిది, ఆత్మ ఒక చోట దేహం ఒక చోట, ఏమిటిది అనేటటువంటిది అదొక వింత క్యారెక్టర్ అనమాట. ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది, పీటర్ కీటింగ్ అని. ఇతని ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఇతని దగ్గర, హోవార్డ్ రోర్క్ దగ్గర చదువుకున్నాడు. అతను ఏమీ పెద్ద ప్రావీణ్యం ఉన్నటువంటి వాడు కాదు, పెద్ద ప్రతిభ ఉన్నటువంటి వాడు కాదు.
ఏదో నార్మల్ అత్యవసర మార్కులతో పాస్ అయ్యి వచ్చేటటువంటి క్యాండిడేట్ అనమాట. కానీ ప్రతి ప్రాజెక్ట్ దగ్గర ఈ హోవార్డ్ రోర్క్ దగ్గర డిజైన్స్ తీసుకొని ప్లానింగ్స్ తీసుకొని అతను ఈ మార్కెటింగ్లో అత్యున్నత శిఖరాలకు వెళ్ళిపోతాడు. ఆర్కిటెక్చర్ రంగంలో చాలా ఉన్నత శిఖరాలకు ఎదిగిపోతాడు. కారణం హోవార్డ్ రోర్క్. హోవార్డ్ రోర్క్ డబ్బుల కోసం ఆశించడు, పేరు ప్రఖ్యాతుల కోసం ఆశించడు, తనకు ఎవరో పని ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తాను చేసేటటువంటి సృష్టికి విలువ ఉండాలి, తాను ఇలా గీత గీస్తే ఆ గీతకు విలువ ఉండాలి, అలాగే ఉండాలని పట్టుబట్టినటువంటి రకం అన్నమాట. దాన్ని ఎవరో యాక్సెప్ట్ చేయలేదు. ఈ మొత్తం నవల 845 పేజీల నవల. ఈ నవల చివరిలో అదే పీటర్ కింగ్ ఇతని స్నేహితుడని చెప్పానే ఒక ప్రభుత్వం కట్టినటువంటి గృహ సముదాయానికి డిజైన్ చేయించుకుంటాడు మళ్ళీ హోవార్డ్ రోర్క్ దగ్గరే. బ్రహ్మాండమైనటువంటి డిజైన్. కాకపోతే ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. ఆ ఒప్పందం ఏమిటి అంటే నేను ఇచ్చినటువంటి ప్లానింగ్ ప్రకారమే ఉండాలి, అదే డిజైన్ ప్రకారం ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చిందంటే మొత్తం కూల్చేస్తానండి. సరే అంటాడు. కానీ ఇతను ఇచ్చినటువంటి ప్లానింగ్లో డిజైన్లో కొన్ని మార్పులు చేస్తాడు. అందుకు కోపంతో ఆగ్రహంతో తట్టుకోలేక హోవార్డ్ రోర్క్ ఆ భవనాలని డైనమైట్ పెట్టి పేల్చేస్తాడండి. అది లాస్ట్లో కోర్టు సీన్. ఇతను దుర్మార్గుడు, జంతువు, మృగము, క్రూర మృగము, ఈ సమాజానికి చీడ పురుగు, ఇతన్ని ఉరి తీయండి, చంపేయండి అని చెప్పేసి అందరూ కాలమ్స్లో రాస్తారు, కోర్టులో వాదిస్తూ ఉంటారు. కోర్టు న్యాయమూర్తులు కూడా ఏమిటి ఇట్లా చేసావని అంటూ ఉంటారు. చివరికి అతను దాదాపు ఒక 10 పేజీలు ఉంటుందండి అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఎవరు? ఈ హోవార్డ్ రోర్క్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అందులో అసలు ఈ ప్రపంచంలో మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వతంత్రంగా ఆలోచించినటువంటి వ్యక్తి మాత్రమే ఈ ప్రపంచానికి ఏదైనా చేశాడు. తన స్వేచ్ఛను తాను ప్రేమించినటువంటి వాడు, అదే అతని స్వార్థం. నిప్పు కనుక్కున్నవాడైనా, చక్రాన్ని కనుక్కున్నవాడైనా, రేడియోని కనుక్కున్నవాడైనా, అసలు ఎవడైనా సరే సింగిల్ మ్యాన్, వాడే సూపర్ మ్యాన్, వాడే ఆవిష్కరణ చేశాడు, ఈ ప్రపంచాన్ని వెలుగుతో నింపాడు. మిగిలిన వాడు ఈ సమూహం అని చెప్పి, ఈ కలెక్టివిజం అని చెప్పి ఇదంతా కూడా ఒక కుట్ర, ఆత్మత్యాగం, పరహితం, పరోపకారం, ఇదంతా కూడా ఒక కుట్ర అని చెప్పి వాదిస్తాడనమాట. సో అతని వాదన విని చివరికి అతన్ని శిక్ష వేయకుండా వదిలేస్తారు. మొత్తానికి మళ్ళీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటుందని చెప్పానే. ఇతని ఫ్రెండ్ని పీటర్ కీటింగ్ని చేసుకుంటుంది. ఇంకొక గెయిల్ వైనాండ్ అనేటటువంటి పత్రికా రంగాన్ని శాసించినటువంటి ఒక డౌన్ ట్రాడెన్ ఒక అధో జగత్తు నుంచి వచ్చినటువంటి అతను మొత్తం మీడియా ప్రపంచాన్ని శాసిస్తాడు, గెయిల్ వైనాండ్ అని. అతన్ని పెళ్లి చేసుకుంటుంది. చివరికి మళ్ళీ ఈ రోర్క్ దగ్గరికి చేరుతుంది అనమాట. నవల చదువుతున్నంతసేపు ఈ హోవార్డ్ రోర్క్ ఏమిటి, ఇతని మనస్తత్వం ఏంటి, ఇతని వ్యవహార శైలి ఏమిటి, ఇతను ఏం చేస్తున్నాడు, దేనికి నవ్వడు, దేనికి ఏడవడు, దేనికి స్పందించడు, ప్రపంచమంతా అతనికి దుఃఖపెడుతున్నా సరే దుఃఖించడు. ఏమిటిది, మనిషిలో చలనమే లేదా, ఇతను ఏమైపోతాడు, అతను మంచివాడని తెలుసు, ప్రతిభావంతుడని తెలుసు, అతనికి కానీ చిన్న స్వేచ్ఛ ఉంటే ప్రపంచంలో మొత్తం ఆర్కిటెక్చర్ రంగంలోనే విప్లవాలు సృష్టిస్తాడని తెలుసు. కానీ ఏమవుతాడని మనం అలా చదువుతూ ఉంటాం అన్నమాట. ఇది మిత్రులారా, ఈ నవలలో మన ఐన్ ర్యాండ్ సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి తన రోల్ మోడల్ ఎవరైతే అనుకుందో ఆ హోవార్డ్ రోర్క్ పాత్ర ఇది. ఇదే ఈ హోవార్డ్ రోర్క్ లాంటి వాళ్ళే ప్రపంచం అంతా నిండి ఉండాలని ఆమె కల. మనుషులందరూ కూడా తమ సొంత కాళ్ళ మీద తన స్వాతంత్ర్యాన్ని, తన స్వేచ్ఛను ప్రేమిస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు ఏమైనా ఆవిష్కరణలు చేయగలుగుతారు అని చెప్పింది. అయితే ఆమె ఫిలాసఫీలో మనకి చిక్కు వచ్చేది ఎక్కడంటే, ఆమె ఆబ్జెక్టివిజం అని అంటున్నామే ఆమె ఫిలాసఫీని, ఇండివిజువలిజం అంటున్నామే. అందులో 4 రకాలు ఉన్నాయి: రీజన్, రియాలిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, అలాగే నెక్స్ట్ ఇండివిజువలిజం, సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఈ 4 స్తంభాలు ఆమె సిద్ధాంతానికి. సరే, రియాలిటీ విషయంలో నువ్వు చూసిందే నమ్ము, రీజన్ విషయంలో హేతువు గురించి ఆలోచించు, గుడ్డిగా దేన్ని ఫాలో అవ్వకు, ఇవన్నీ కూడా సరే. ఇవన్నీ కలిపి ఆమె చేసినటువంటి వాదన ఏమిటంటే మనిషికి స్వార్థం ఉండాలి. మనిషి స్వార్థపరుడైనప్పుడే కొత్త ఆవిష్కరణలు చేస్తాడు. ఇతరుల కోసం త్యాగం చేయడం, పరోపకారం,
పరోపకారార్థం ఇదం శరీరం, ఇట్లాంటి మాటలన్నీ కూడా మనల్ని చెప్పి కుట్ర చేశారు, మోసం చేశారు అని చెప్పి ఆమె వాదిస్తుందన్నమాట. ఆమె వాదనకు, ఆమె తార్కిక జ్ఞానానికి నిదర్శనగా ఈ పుస్తకాన్ని ఆమె మనకు అందించింది. సింపుల్గా 2 నిమిషాల్లో మనం ఆ కథను చెప్పుకున్నాం. కానీ 850 పేజీల దగ్గర ఈ పుస్తకం. ఇది మీరు చదవండి. ఇది ఆమె ఫిలాసఫీ అన్నమాట. అయితే ఈ ఫిలాసఫీలో ఉన్నటువంటి ఒక విషయం ఏమిటి అంటే, చాలామంది ఇదేంటి స్వార్థం కావాలంటుంది ఏమిటి, మనం ఇప్పుడు దాకా ఇతరులకు సహాయపడాలని కదా మనం ఆలోచిస్తున్నది, ఇతరుల కోసం మనం త్యాగం చేయాలని కదా మన పెద్దలందరూ చెప్పింది. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇతరుల కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళే కదా. ఇలాగా విపరీతంగా చెప్తుందేంటి, క్వైట్ ఆపోజిట్గా చెప్తుందేంటి, ఇదేం సిద్ధాంతం, ఇదేం ఫిలాసఫీ అని మనం అనుకోవచ్చు. కానీ మిత్రులారా, ఒక గొప్ప పుస్తకం చదివిన తర్వాత, ఒక గొప్ప రచయిత కానీ రచయిత్రి కానీ చేసినటువంటి ఆలోచన గురించి మనం తెలుసుకున్న తర్వాత మన ముందు చాలా 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 కొత్త కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. అప్పటి వరకు ఉన్నటువంటి సంప్రదాయాలు, సంస్కృతులు, సత్యాలు అన్నీ కూడా మన ముందు నిలబడితే వాటిని తేరిపార చూస్తామన్నమాట. అప్పటి వరకు మనం యాక్సెప్ట్ చేసినటువంటి ఇదే సత్యం అని నమ్మినటువంటి దాన్ని కూడా మనం తేరిపార చూస్తాం. ఇది నిజమా కాదా వెంగడించుకొని విమర్శించుకునేటటువంటి జ్ఞానం మనలో వస్తుంది ఇట్లాంటి పుస్తకాలు చదివితే. ఇందులో ఐన్ ర్యాండ్ నీకు స్వార్థం కావాలి, నీ స్వార్థాన్ని నువ్వు ప్రేమించు అని చెప్పిందంటే అర్థం, ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప ఆవిష్కరణలు చేసిన ప్రతి వ్యక్తి కూడా తన తెలివితేటల మీద, తన స్వాతంత్ర్యం మీద, తన స్వేచ్ఛ మీద, తన జ్ఞానం మీద ఆధారపడ్డాడు. కాబట్టే అన్ని ఆవిష్కరణలు చేశాడు, లేకపోతే చేయలేడు అని చెప్పి ఆమె చెప్పిన దాన్ని ఇగో స్వార్థంగా ఉండండి అని చెప్తున్నారు వీళ్ళు అని చెప్పేసి కొంతమంది చెప్పారు. సామూహికవాదం గొప్పదని చెప్తున్నాం కదా, ఇప్పుడు ఇండివిజువల్ వాదం పెడుతుందే ఈమె. వ్యక్తి గొప్పవాడని చెప్తుందేంటి? అసలు వ్యక్తి గొప్పవాడు కాదు, సమూహం లేకపోతే వ్యక్తి లేడు అని మనం నేర్చుకున్నాం. కానీ ఒక్క వ్యక్తులే ఈ ప్రపంచాన్ని మార్చారు, ఆ వ్యక్తులు లేకుండా ప్రపంచం లేదు, సమూహం లేదని ఈమె చెప్తుంది. ఆమె వాదన కరెక్టా కాదా, ఆమె ఫిలాసఫీ కరెక్టా కాదా, 100% నేను మార్కులు వేస్తున్నానా లేదా అనేది కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక గొప్ప పుస్తకం మన ఆత్మ చుట్టూ ఉన్నటువంటి అనేక కిటికీలు తెరుస్తుంది. ఎగ్జిస్టింగ్ ఏదైతే రియాలిటీ ఇదే అని మనం నమ్ముతున్నామో దాని పట్ల కొన్ని సందేహాలు, కొన్ని అనుమానాలు మనకు కలిగేటట్లు చేస్తుంది. మనం వాదోపవాదాలు చేసుకుంటాం, తర్క వితర్కాలు చేసుకుంటాం. అప్పుడు కొత్తగా మనం ఆలోచిస్తాం ఈ ప్రపంచం గురించి, ఈ జీవితం గురించి. ఎప్పుడు మన తత్వవేత్తలు అందరూ కూడా ఆలోచించింది అదే కదా. గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు? నీ మీద నువ్వే ఆధారపడు, ఇతరుల మీద ఆధారపడొద్దు అని అన్నాడు. అదే కదా జ్ఞానం. ఆయన చెప్పింది కూడా ఇదే కదా. ఇప్పుడు ఐన్ ర్యాండ్ చెప్పింది ఏమిటి? అదే కదా. నీట్షే ఏమన్నాడు? సూపర్ మ్యాన్ అనేటటువంటి వాడు కావాలి, మందలో ఒకడుగా బతకొద్దు అని అన్నాడు. జర్మన్ మేధావి ఫిలాసఫర్. గాడ్ ఈజ్ డెడ్ అన్నాడు. ఇక దేవుడిని పక్కన పెట్టు, నీకు నువ్వే సూపర్ మ్యాన్ కావాలన్నాడు. మరి అప్పుడు ఏం చేసింది ఈ ప్రపంచం? కొత్తగా ఆలోచించిందా లేదా? అఫ్కోర్స్ ఆ సూపర్ మ్యాన్ సిద్ధాంతంతో ఒక హిట్లర్ పుట్టవచ్చు. కానీ ప్రపంచం ఏమిటి నీట్షే ఇలా చెప్పాడని చెప్పి ఆలోచించిందా లేదా? ఒక జీన్ పాల్ సార్త్ర్ ఏం చెప్పాడు? హెల్ ఈజ్ అదర్ పీపుల్ అన్నాడు. అసలు ఇతరులే నరకం అని అన్నాడు. అదేమిటి? ఇతరుల గురించి పోరాడటం, ఇతరుల గురించి ఆత్మత్యాగం చేయడం, ఇతరుల గురించి ఆత్మబలిదానం చేయడం, దీని గురించి మనవాడు ఆలోచిస్తుంటుంటే ఇతరులే హెల్ అని ఎందుకన్నాడు, ఇతరులే నరకం అని ఎందుకన్నాడు? నువ్వు చేసే ప్రతి పని 99% అన్నీ ఇతరుల గురించి చేస్తావురా బాబు అని చెప్పి ఒక డ్రామాలో అన్న మాట, అది ఒక పెద్ద ఫిలసాఫికల్ వాక్యంలాగా అయిపోయింది. ఆల్బర్ట్ కాము అవుట్ సైడర్ అనే నవల్లో ఏం రాశాడు? తల్లి చనిపోతే ఏడవను కూడా ఏడవలేదు, అలాగా నిరామయంగా ఉన్నాడు, కన్నీళ్ళు కూడా పెట్టుకోలేదు. అంటే కోర్టులో అడిగారు, ఏమయ్యా నీ తల్లి చచ్చిపోతే నీ కన్నీళ్ళు కూడా రాలేదు, నువ్వే మనిషివి, కాఫీ తాగుతూ సిగరెట్ తాగుతూ హాయిగా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు, నేను ఎందుకు ఏడవాలని అన్నాడు. నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆల్బర్ట్ కాముకి.
సో ప్రపంచంలో ఇలాంటి మహారచయితలు పుట్టినప్పుడల్లా, ఇలాంటి మహారచయితలు కొన్ని కొన్ని గొప్ప రచనలు చేసినప్పుడల్లా ఈ ప్రపంచం మరికొంత కొత్తగా ఆలోచించడం ప్రారంభించింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి వాదాలను, ఇప్పటి వరకు ఉన్నటువంటి వేదాలను, ఇప్పటి వరకు ఉన్నటువంటి తార్కిక జ్ఞానాన్ని, తాత్విక జ్ఞానాన్ని సమస్తాన్ని ముందేసుకొని అన్నిటినీ వెంగడించి ఏది కరెక్టు ఏది కాదు అనేటటువంటి తార్కిక జ్ఞానాన్ని పెంచుకుంటూ వచ్చింది ఈ ప్రపంచం. అందుకనే మిత్రులారా, ఎప్పుడూ కూడా ఎవరు ఏం చెప్పారు, ఇన్ని లక్షల కాపీలు ఇప్పటికీ కూడా ఎందుకు అమ్ముడుపోతుంది ఫౌంటైన్ హెడ్ అనేటటువంటి పుస్తకం? తప్పనిసరిగా ఎన్ని పేజీలని కాదు, అందులో ఏముంది. నవల చదువుతున్నంతసేపు హోవార్డ్ రోర్క్ ఏమవుతాడు అని చదువుతూనే ఉంటాము. 840 పేజీలు ఎప్పుడైపోయినాయో మనకు తెలియదు. సో మిత్రులారా, ఈ పుస్తకంలో చివరిగా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో 4-5 మాటలన్నా మీకు చెప్పాలి, లేకపోతే అయిన రాని అర్థం కాదు. మానవజాతి నమోదు చేసిన ప్రతి ప్రారంభ కథ తొలి అధ్యాయంలోనూ ఒక మనిషి దేనికి లొంగనివాడు, మొదటివాడు నిలబడి ఉంటాడు. అడుగు మొదటిది, బాట కొత్తది, చూపు సొంతది. అది అలాంటి వాడిని కావాలని అయన్ రాండ్ కోరుకుంది. అలాంటి వాడు స్వార్థజీవి అంటే అది. స్వార్థజీవి అంటే తన సుఖం కోసం, తన స్వార్థం కోసం ఇతరులను బలిపెట్టేటటువంటి ఇప్పటి మనం అర్థం చేసుకునే స్వార్థజీవి కాదు. ఎప్పుడైతే తన గురించి తాను ఆలోచించడం మొదలు పెడతాడో తన మేధస్సు, తన మెదడు, తన హృదయం, తన ఆత్మ అవన్నీ కూడా వాడికి అర్థమవుతుంది. తనకు ఈ ప్రపంచంలో తను ఏం చేయగలడో అప్పుడు తనకు నిర్ధారించుకోగలుగుతాడు. అట్లాంటి మనుషులే ఈ ప్రపంచానికి కావాలి అని ఆమె గొప్ప స్రష్టలంతా చింతనశీలురు, కళాకారులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు అలాంటి వాళ్ళే గొప్ప చింతనశీలులు. వాళ్ళు స్రష్టలు ఎవరు? స్వార్థరహితులు కారు. స్వయం సమృద్ధం, స్వయం చోదకం, స్వయంభూవం అయి ఉండడమే వాళ్ళ శక్తి రహస్యం. స్రష్ట అయినవాడు దేనిని ఎవరిని సేవించడు, తన కోసం తాను జీవిస్తాడు. తన కోసం తాను జీవించడం ద్వారానే మానవ జాతి వైభవ వికాసాలుగా పరిణమించే వస్తువుల్ని సృష్టించగలడు. అది తన కోసం తాను ఎంత గొప్ప మాట చూడండి. అది మొత్తం అయన్ రాండ్ సిద్ధాంతం అంతా కూడా ఇమిడి ఉంది ఇందులో. స్వార్థం ఏమిటి అని చెప్పేసి అట్లా కొట్టి పాడేశారు కొంతమంది. కాదు, తన కోసం తాను జీవించడం ద్వారానే మానవ జాతి వైభవ వికాసాలుగా పరిణమించే వస్తువుల్ని సృష్టించగలడు. అది వాడు స్వార్థజీవి అయన్ రాండ్ ఉద్దేశంలో. సో అలాంటి వ్యక్తులతో నిండిన ప్రపంచం ఎలా ఉంటుందో చెప్పడానికి, ఈ హోవార్డ్ రోర్క్ లాంటి మనుషులతో నిండిన ప్రపంచం ఎలా ఉంటుందో చెప్పడానికి నెక్స్ట్ నవల్ అట్లాస్ షరగ్డ్ అనేటటువంటి నావల్ రాసింది. అది దీనికి రెట్టింపు 1500 పేజీలుగా ఉంటుంది. ఈ 2 నవలలు మొత్తం ప్రపంచాన్ని కుదిపేసిందండి. ప్రపంచాన్ని కుదిపేశాయి ఈ 2 నవలలు. అయన్ రాండ్ ఒక ఆల్టర్నేటివ్ థింకర్గా, ఆల్టర్నేటివ్ ఫిలాసఫర్గా ఎదిగింది. ఇప్పటికీ కూడా పశ్చిమ దేశాల్లో, మన దేశాలు లాంటి దేశాల్లో కాదు కానీ పశ్చిమ దేశాల్లో అయన్ రాండ్కి చాలా గొప్ప పేరుందనమాట. కాబట్టి మిత్రులారా, ఈ పుస్తకం తెలుగులో అనువాదం అయింది. దాదాపు 4-5 ఏళ్ళు అయింది ఈ పుస్తకం. గోదావరి ప్రచురణ వాళ్ళు వేశారు. దీన్ని రెంటాల వెంకటేశ్వరరావు గారని ఆయన చాలా అద్భుతంగా అనువాదం చేశాడండి. చాలా అద్భుతంగా అనువాదం చేశాడు. మీరు తప్పనిసరిగా తెప్పించుకోండి. గోదావరి ప్రచురణలు అని కొడితే మీకు గూగుల్లో వస్తుంది. ఆ నెంబర్ అవన్నీ వస్తాయి. డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను. తప్పనిసరిగా పుస్తకం చదవండి. ఆల్టర్నేటివ్ థింకింగ్ ఏమిటి అనేటటువంటిది ఒక్కసారైనా మనం ఒకసారి ఆలోచిస్తే వీళ్ళు ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తున్నామా లేదా ప్రశ్నిస్తున్నామా, ప్రశ్నించి కొత్త జవాబుల కోసం అన్వేషిస్తున్నామా, అది చాలా కీలకం అన్నమాట. ఎవరు ఎప్పుడు ఏ స్టేజ్లో ఈ ప్రపంచాన్ని శాసించారో ప్రశ్నించారో వాళ్ళు తమ రచనల్లో మిగిలిపోతారనమాట. ఎప్పుడో 1943లో రాసినటువంటి ఈ నవల దాదాపు 80 సంవత్సరాల పైగా అయింది. ఇప్పటికీ కూడా బెస్ట్ సెల్లరే. విషయం లేకపోతే ఎలా? అది మిత్రులారా, అయన్ రాండ్ మన రామగోపాల్ వర్మ పడి చచ్చిపోయేటటువంటి మహారచయిత్రి ఆవిడ రాసినటువంటి ఫౌంటైన్ హెడ్. మీరు కూడా చదవండి ఈ పుస్తకం. ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు కూడా ఈ పుస్తకాన్ని సజెస్ట్ చేయండి. మీరు తప్పనిసరిగా చదవండి. మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి. మిత్రులారా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.